హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు మనం ఫ్లెక్సీ క్యాప్ గురించి మనం వింటున్నాం. మల్టీ క్యాప్స్ గురించి మనం విన్నాం. అసలు ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? మల్టీ క్యాప్స్ అంటే ఏంటి సార్? ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటి? సో, ఆహ్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఈ 2 సెబీ కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓకే. సో, మనకి మెయిన్‌గా మార్కెట్‌లో ఆహ్, కేటగిరీస్ ఉంటాయి. మార్కెట్‌ని మొత్తం 3 కేటగిరీస్ ఆఫ్ స్టాక్స్‌గా మెయిన్‌గా విభజించారు. ఫస్ట్ ఏంటంటే లార్జ్ క్యాప్స్. ఇవేంటంటే టాప్ 100 కంపెనీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆర్ కేటగరైజ్డ్ యాస్ లార్జ్ క్యాప్స్. ఓకే. ఇందులో ఏముంటాయి? ఒక ఎల్ఐసీ ఉంటది, ఒక రిలయన్స్ ఉంటది, ఒక టీసీఎస్ ఉంటది, ఒక ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్‌లో దిగ్గజ కంపెనీస్ లార్జ్ క్యాప్స్‌లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మిడ్ క్యాప్. ఇవేంటంటే ర్యాంకింగ్స్ ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్. ఓకే. మిడ్ క్యాప్‌లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే 251 నుంచి 500 వరకు ఉన్న కంపెనీస్. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే 251 నుంచి 500 మధ్యలో ఉంటాయి. హ్మ్. ఇక్కడ మనకి ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు ఇన్వెస్ట్ అక్రాస్ ఎనీ క్యాప్. సో ఓకే. నాకు నచ్చితే నేను లార్జ్ క్యాప్‌లో పెట్టేస్తాను. నాకు లార్జ్ క్యాప్ పెరుగుద్ది అనిపిస్తుంది. లేదు నాకు మిడ్ క్యాప్ పెరుగుద్ది అనిపిస్తే నేను మొత్తం మిడ్ క్యాప్‌లోకి వెళ్ళిపోతాను. హుహు. స్మాల్ క్యాప్ పెరుగుద్ది అనిపిస్తే మొత్తం నేను స్మాల్ క్యాప్‌గా మారగలను. ఈ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మల్టీ క్యాప్ అంటే ఏంటి? మల్టీ క్యాప్ కూడా ఈ 3 కేటగరీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. బట్ ఈచ్ క్యాప్‌కి వచ్చేసరికి మినిమమ్ ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఫ్లెక్సీ క్యాప్‌కి ఏంటంటే లార్జ్ క్యాప్ బాగా పెరిగింది అనిపించింది. ఇట్ కెన్ గో 100% ఇంటూ లార్జ్ క్యాప్స్. హ్మ్. బట్ మల్టీ క్యాప్ అలా వెళ్ళలేదు. ఈచ్ క్యాప్‌కి మినిమమ్ 25% ఇన్వెస్ట్ చేయాల్సింది. ఈవెన్ దో వాళ్ళకి లార్జ్ క్యాప్ బాగా పెరిగిద్దని తెలిసినా గానీ 50% ఆఫ్ ది అమౌంట్ మస్ట్ బి ఇన్ మిడ్ క్యాప్‌లో ఒక 25, స్మాల్ క్యాప్‌లో ఒక 25 ఉండాల్సింది. మల్టీ క్యాప్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ వెయిట్స్‌ని మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వెయిట్స్‌ని అయితే అక్కడ పెట్టాల్సొస్తుంది. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్‌లో ఈ వెయిట్స్‌లోనే డిఫరెన్స్ ఉంది. ఓకే. అండ్ ప్రెజెంట్ మనం చూసుకుంటే గనక మోస్ట్ ఆఫ్ ది ఫ్లెక్సీ క్యాప్స్ ఆర్ బిహేవింగ్ యాస్ ఎ లార్జ్ క్యాప్స్. ఫ్లెక్సిబిలిటీ మనకి థియరీలో ఉంది. బట్ ఆచరణలో చాలా మంది ఫాలో అవ్వట్లేదు. ఓకే. సో, ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్‌లో మనకి థియరీ చూస్తే గనక ఫ్లెక్సిబిలిటీ ఇన్వెస్ట్ అక్రాస్ ఎనీ క్యాప్స్ అంటే గనక లాంగ్ టర్మ్‌లో ఫ్లెక్సీ క్యాప్ షుడ్ ఔట్ పర్ఫార్మ్. బట్ ఆచరణలో ఏమవుతుందంటే ఫండ్స్ సైజెస్ పెరగటం వల్ల చాలా వరకు లార్జ్ క్యాప్ ఓరియెంటెడ్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. అదే మల్టీ క్యాప్స్ వచ్చేసరికి గనక మినిమమ్ ఇంత పెట్టాలని క్రైటీరియా ఉంది కాబట్టి అవి మనకి లాంగ్ టర్మ్‌లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విల్ బీట్ లార్జ్ సార్ క్యాప్స్. ఇప్పుడు యూజువల్లీ మనం లార్జ్ అండ్ స్మాల్ చూసుకున్న అక్కడ వాలటాలిటీ అనేది లార్జ్‌లో కొంచెం స్మాల్‌లో కొంచెం ఎక్కువ ఉండేది కదా సార్ వాలటాలిటీ. సో, యూజువల్లీ అందులో ఎక్కువ ఉండేది కాబట్టి వేరేస్ ఇప్పుడు మనం అగ్రెసివ్ ఇన్వెస్టర్ కంప్లీట్‌గా ఫ్లెక్సీ దానికెళ్ళమంటారా? లేకపోతే కొంచెం మల్టీ దగ్గర కొంచెం చూసి ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సో, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కనుకైతే గనక వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే దే వాంట్ హైయర్ రిటర్న్ అండ్ దే కెన్ టేక్ హైయర్ రిస్క్. సో, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ మస్ట్ చూస్ మల్టీ క్యాప్. వాళ్ళు మల్టీ ఒకే క్యాప్. ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే డిస్క్లైమర్ ఇది. హ్మ్. దెన్ ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ మల్టీ క్యాప్. అలా కాదు. నేను కొంచెం కన్జర్వేటివ్. బట్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్. అట్ ద సేమ్ టైమ్ నాకు అంత క్యాప్ అంత రిస్క్ నాకొద్దు. ఎందుకంటే మల్టీ క్యాప్‌లో 50% లార్జ్ అండ్ మిడ్ 50% మిడ్ అండ్ స్మాల్ ఉంటుంది. అలాంటప్పుడు వి కెన్ గో ఫర్ ఎ ఫ్లెక్సీ క్యాప్స్. ఓకే. ఫ్లెక్సీ క్యాప్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ కాబట్టి వాళ్ళు ఎటైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ డైరెక్షన్ బట్టి వాళ్ళు మేజర్‌గా కేటగరీ యొక్క వెయిట్ అనేది పెంచుతారు. అండ్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ చూసుకుంటే గనక అల్టిమేట్‌లీ మల్టీ క్యాప్స్ విల్ బీట్. ఓకే. ఎందుకంటే ఫ్లెక్సీ క్యాప్‌కి ఆచరణలో ఉన్న ఆ లిమిటేషన్ వల్ల వాళ్ళు లార్జ్ క్యాప్ బయాస్డ్‌గానే ఉంటుంది. సో, ఈ రిస్ట్రిక్షన్ అయితే ఉంది. ఓకే. సో, యూజువల్లీ అండ్ నెక్స్ట్ ఇప్పుడేంటంటే మల్టీ క్యాప్స్ గురించి మనం మాట్లాడుతుంటే ఇప్పుడు అక్కడ అగ్రెసివ్ ఏదైతే మీరు చెప్పారో 100% అనేది మనం మల్టీ క్యాప్స్ ఎళ్ళొచ్చనంటారా సార్? ఇవి చూసుకుంటే ఎందుకంటే మీకు మల్టీ క్యాప్‌లో చూసుకున్న లార్జ్ క్యాప్ పోర్షన్ కన్సిడరబుల్లీ ఎక్కువే ఉంటుంది. అవును. వాళ్ళు మీరు చూసుకుంటే సింగిల్ సెక్టార్ చూసుకుంటే లార్జ్ క్యాపే ఎక్కువుంటుంది. ఫర్ 100% అగ్రెసివ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ బేస్ ఆఫ్ ది పోర్ట్‌ఫోలియోని మల్టీ క్యాప్‌లో పెట్టుకుంటే బెటర్. బేస్ ఆఫ్ మల్టీ క్యాప్స్. డన్. బేస్ ఆఫ్ ది పోర్ట్‌ఫోలియో ఏంటంటే మీ పోర్ట్‌ఫోలియోలో మేజర్ చంక్ ఇక్కడ ఉంటుంది. ఏ కేటగరీ ఆఫ్ ఫండ్ ఉంటుంది. దాని మీద మనం మిగతా పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకుంటాం. ఇదేంటంటే మనకి పిల్లర్ లాంటిది ఒక హౌస్‌కి. పిల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ఏమవుతుంది హౌస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ జనరల్‌గా ఏంటంటే మల్టీ క్యాప్స్‌తో ఆ బేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకొని దాని మీద వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకున్న మార్కెట్ అనాలిసిస్ ప్రకారం దే కెన్ గో ఇంటూ అదర్ కేటగరీస్. ఓకే. బట్ అదే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే అంత అగ్రెసివ్ రిస్క్ తీసుకోవాలంటే ఫ్లెక్సీ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ రేస్‌లు గాని తీసుకుంటారు. గాట్ ఇట్. ఇదేంటంటే మనకు రిస్క్ లెవెల్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సార్ ఇప్పుడు ఎస్ఐపీస్ చేసేవాళ్ళు ఏ క్యాప్ అయితే మంచిది సార్? ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ అయితే మంచిదంటారా? లేకపోతే మల్టీ క్యాప్ అయితే మంచిదంటారా?
సో ఎస్ఐపిస్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే వాలటైల్ మార్కెట్ ఉన్నప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. ఎస్. ఎందుకంటే ఎస్ఐపిలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ కొంటాం. అవును. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఏవి ఎక్కువ పడతాయి? మిడ్ అండ్ స్మాల్. అవును. సో మిడ్ అండ్ స్మాల్ పోర్షన్ ఏ కేటగిరీలో ఎక్కువ ఉంటుంది? మల్టీ క్యాప్. సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌ని యాడ్ చేసుకోవాలి పోర్ట్‌ఫోలియోలో. ఓకే. సో ఎస్ఐపి చేసే ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే గనక మల్టీ క్యాప్ ద్వారా గనక వాళ్ళు వెళ్తే గనక ఒకటి రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఒకేసారి పెట్టరు. అవును. సో చంక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్ పడింది అనుకుందాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పడే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకేంటంటే బెటర్ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్‌లో స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ విల్ క్రియేట్ వెల్త్. అవును. యూజువల్లీ. సంపద క్రియేటర్స్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మనకున్న వెల్త్‌ని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే లార్జ్ క్యాప్స్. లార్జ్ క్యాప్స్ ఏంటంటే మనకి జీడీపీ ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్‌తో ట్యూన్ అవుతూ గ్రో అవుతూ ఉంటాయి. బట్ దీన్ని బీట్ చేసేవి ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చేవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. అవును. సో మనకి ఈ కాంబినేషన్ అంతా ఒక మల్టీ క్యాప్‌లో దొరుకుద్ది. ఓకే. సో ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కొంచెం లాంగ్ టర్మ్‌లో మంచి సంపద సృష్టించాల్సిన వెల్త్ జనరేషన్. కోరిక ఉన్న వాళ్ళు కనుక ఖచ్చితంగా దే కెన్ గో ఫర్ మల్టీ క్యాప్స్ ఇన్ ఎస్ఐపి. మల్టీ క్యాప్స్ ఇన్ ఎస్ఐపి. ఆ. సో ఏదైతే లంసమ్ అయితే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? లంసమ్ అయితే లంసమ్ అయితే గనక కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది మల్టీ క్యాప్‌లో. మల్టీ క్యాప్‌లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నెలకి 20,000 పెట్టటం, 10% మార్కెట్ క్రాష్ అయింది. అలా ఒక 10 మంత్స్ పెట్టాను అనుకుందాం. 2,00,000 నేను అక్యుములేట్ చేశాను. మార్కెట్ ఒక 10% పడింది. సో నా పోర్ట్‌ఫోలియో 2,00,000 నుంచి 1.8 లాక్స్ పడుతుంది. అవును. అలా కాకుండా నేను ఒక 10 లాక్స్ తీసుకొచ్చా లంసమ్ క్యాపిటల్. అప్పుడు ఏమవుతుందంటే నాకు 10% పడితే 1 లాక్ పడుతుంది. అవును. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి తెలుగు స్టేట్స్‌లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ మెజారిటీ. వాళ్ళు ఏంటంటే నాకు రూపాయి లాభం వస్తుంది వర్సెస్ రూపాయి నష్టం వస్తుంది. ఏది మీకు ఎక్కువ బాధ కలిగిస్తుందంటే రూపాయి నష్టమే అంటారు. సో వాళ్ళు ఏంటంటే లాస్ ఎక్కువగా భరించలేరు. అవును. సో అలాంటి వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే దే కెన్ లంసమ్ పెట్టే వాళ్ళకి దే కెన్ ప్రిఫర్ ఫ్లెక్సీ క్యాప్స్. ఫ్లెక్సీ. వన్స్ ఓవర్ మెచ్యూరిటీ వచ్చింది, ఇన్వెస్టింగ్ సైకిల్స్ అర్థం చేసుకున్నారు. అప్పుడు దే కెన్ మూవ్ స్లోలీ ఇంటూ మల్టీ క్యాప్స్. మల్టీ క్యాప్స్. ఇప్పుడు మనకి మెయిన్‌గా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే బై ఎట్ లోస్, సెల్ ఎట్ హైస్. అంతే. ఇది ఏ అసెట్ క్లాస్‌లో అయినా వర్క్ అవుద్ది. రియల్ ఎస్టేట్ అవ్వనివ్వండి, గోల్డ్ అవ్వనివ్వండి, నెక్స్ట్ మనకి స్టాక్స్ అవ్వనివ్వండి, ఏదైనా గానీ తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలి. బట్ మనకేంటంటే ఈ ఈక్విటీస్ ఏంటంటే మనకి డైలీ కనిపిస్తూ ఉంటాయి వాల్యూ. దాంతో అవి తక్కువలో ఉంటే గనుక మన మనసు సహించదు. అండ్ మనం వాటికి ట్యూన్ అవ్వలేదు ఇప్పటి వరకు. అవును. సో మనకి రియల్ ఎస్టేట్ తగ్గదంటే తగ్గుద్ది. బట్ దాని ప్రైస్ డైలీ దాని మొహం మీద ఉండదు. నాకు ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఎత్తు మీద నేను డైలీ ఈరోజు ఇంత, ఈరోజు ఇంత అని ఉండదు. అండ్ గోల్డ్ మీద కూడా డైలీ మనం చెక్ చేసుకోం. అవును. ఆ ఆర్నమెంట్ మీద. బట్ ఈక్విటీస్ అయితే జస్ట్ నా ఫోన్ ఓపెన్ చేస్తాను. జస్ట్ నేను నా బ్రోకర్ అకౌంట్‌లోకి లాగిన్ అవుతాను. అక్కడ ఐడెంటిఫై అవుతుంది. ఎంతుంది అని చెప్పేసి. ఆ లాస్‌ని మనం ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి ఏ ఇన్‌స్ట్రుమెంట్‌లో మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ ఎవరైతే అర్థం చేసుకున్నారో ఓకే. ఇప్పుడు తక్కువలో ఉందంటే నా ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సార్ యూజువల్లీ అలాంటప్పుడు మనం బాగుంటుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో ఉండాలంటే ఒక 5-7 ఇయర్స్ వరకు ఆన్ యావరేజ్ కన్నా. యూజువల్లీ మనం మల్టీ క్యాప్స్ ఎన్ని ఇయర్స్ వరకు సస్టైన్ అవ్వాలంటారు? సో మల్టీ క్యాప్స్ కూడా అంతే అండి. ఎందుకంటే అంతే. 50% ఉంటాయి కాబట్టి మినిమమ్ 6 ఇయర్స్ అండ్ అబోవ్ హారిజన్ ఉన్నవాళ్ళు దే కెన్ కన్సిడర్. ఓకే. మినిమమ్ 6 ఇయర్స్ అండ్ అబోవ్. లంసమ్ పెట్టేవాళ్ళు కూడా ఐ మీన్ లంసమ్ ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు పెట్టేటప్పుడు మార్కెట్ హై అయిందనుకోండి. ఓకే. 2-3 ఇయర్స్ రిటర్న్ లేదనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అవును. సో వాళ్ళు ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా కన్సిడర్ చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు మనం చూసాం 24లో సెప్టెంబర్‌లో మార్కెట్ పీక్‌కెళ్ళింది. అవును. అక్కడి నుంచి ఇప్పటి వరకు నెగెటివ్ రిటర్నే ఉంది ఇంకా. సో మీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా నెగెటివ్‌లోనే ఉంటుంది. సో వీళ్ళు ఇంకెక్కడి నుంచి ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేస్తేనే కొంచెం మంచి రిటర్న్స్ స్కోప్ ఉంటుంది. ఓకే. సో అట్‌లీస్ట్ ఒక 7 ఇయర్స్ పెట్టుకోండి లంసమ్ ఇన్వెస్టర్స్. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆల్ సైకిల్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి 1 ఇయర్ తక్కువైనా పర్వాలేదు. బట్ 6 ఇయర్స్ అండ్ అబోవ్‌నే ప్లాన్ చేసుకోండి. ఓకే. ఓకే. థాంక్ యూ సాయిరామ్ గారు. రైట్.